హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో నేను మీకు అరిసెలు తయారు చేసి చూపిస్తానండి. చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతాయండి. ఒకసారి నేను చెప్పిన ఈ కొలతలతోటి మీరు ట్రై చేయండి. మనకి సంక్రాంతి పండగ వస్తుంది కదండీ! సంక్రాంతి అంటేనే ఫస్ట్ పిండి వంటలు. పిండి వంటల్లో కూడా మొదటిగా మనము అరిసెలనేవి తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటాం కదా! మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే నేను చెప్పిన ఈ కొలతలతోటి మీరు ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయండి. నేను ఇక్కడ మీకు ఒకటి తుంపి చూపిస్తున్నాను చూడండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదండీ! సో, వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ గనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి. అప్పుడే మీకు అరిసెలు చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. అలాగే రేషన్ బియ్యాన్ని నేను ఇక్కడ ఒక కేజీ పావు వరకు తీసుకున్నాను. ఎప్పుడైనా మీరు కేజీ వరకు అరిసెలు చేసుకోవాలనుకుంటే కేజీ బియ్యంతోటి ఒక పావు కేజీ ఎక్స్ట్రా ఉండేటట్లుగానే బియ్యం నానపెట్టేసుకోండి. మనకి లాస్ట్లో పాకం ఒక్కొక్కసారి లూజ్ అవుతుందండి. ఆ టైంలో ఆ తడిపిండి అవసరం పడుతుంది. సో కంపల్సరీగా పిండినైతే అంటే బియ్యాన్నైతే మీరు కేజీకి తయారు చేసుకోవాలనుకుంటే ఒక పావు కేజీ ఎక్స్ట్రా నానపెట్టేసుకోండి. ఇలాగా కేజీంపావు రైస్ని శుభ్రంగా వాటర్ వేసేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ రేషన్ బియ్యానికి కొంచెం స్మెల్ ఉంటాయి కదండి, ఆ స్మెల్ పోయేంత వరకు ఒక 4-5 సార్లన్నా బాగా క్లీన్ చేసేసుకొని ఇందులోకి నిండుగా వాటర్ వేసేసుకొని కనీసము 18 నుంచి 24 గంటల వరకు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో అంటే ఈ 18 నుంచి 24 గంటల లోపు మనము కనీసము ఒక 4-5 సార్లన్నా వాటర్ని క్లీన్ చేసుకోవాలండి. అంటే బియ్యాన్ని క్లీన్ చేసుకోండి. వేసిన వాటర్ని వంపేసి మరలా ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ బియ్యాన్ని అయితే నానబెట్టేసుకోండి. కనీసము చెప్పాను కదా 18 నుంచి 24 గంటలు బాగా నానిన తర్వాత మరలా ఆ వాటర్ని కూడా వంపేసి ఒకసారి క్లీన్ చేసేసుకొని బియ్యాన్ని ఈ విధంగా ఒక వడగిన్నెలోకి వేసేసుకోండి. మనకి ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉంటే కిందకు వచ్చేస్తాయండి. ఇలాగ ఒక పావు గంట పాటు ఇలా ఉంచేసేయండి. ఒక 15 మినిట్స్. ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్ తీసేసుకొని మనము వడేసుకున్నాం కదా ఈ రైస్ని ఈ క్లాత్ మీద వేసేసుకొని నీడలోనే ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఫ్యాన్ వేయాల్సిన అవసరం లేదండి. అలాగే ఎండలో కూడా పెట్టకూడదు. జస్ట్ రైస్కున్న కొంచెం ఆ తడి లేకుండా ఉంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా పెట్టొద్దు. ఇలా ఒక 10-15 నిమిషాల తర్వాత మీరు వేసుకోగలిగితే ఇంట్లోనే మిక్సీలో వేసేసుకోవచ్చండి తడిపిండి కోసము. లేదంటే ఈ విధంగా మిల్లుకైనా పట్టించేసుకోండి. పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉండండి. అలాగే మనం వేయించుకున్న పిండి కూడా కంపల్సరీగా జల్లెడ పట్టుకోవాలి. ఇలా కొంచెం వెడల్పుగా ఉండేది ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులోకి జల్లెడ పెట్టేసి ఒక 2 గుప్పెళ్ళ వరకు ఇలాగ తడిపిండి వేసేసుకోండి. కొంచెం మనకి పిండి అనేది కొంచెం గడ్డలుగా ఉంటుంది కదండి, తడిపిండి కదా. సో వేళ్ళతోటి ఈ విధంగా కలుపుకుంటూ పిండి మొత్తాన్ని కూడా బ్యాచెస్ వైజ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని జల్లించుకోండి. ఇలా పిండి జల్లించుకున్న తర్వాత మనకి లాస్ట్లో కొంచెము రవ్వగా మిగిలిపోతుందండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం మనకి బరకగా ఉంటుంది. ఇది కలపకూడదండి. అరిసెల పిండికి నూకగా ఉంటుంది. మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఇలాగా ఈ మిగిలిన ఈ రవ్వని ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా బ్యాచెస్ వైజ్గా ఇదే విధంగా పిండిని అయితే జల్లించుకోండి. మనకి ఆ రవ్వ మిగిలిందని చెప్పాను కదండి, అంటే మనము ఇలా జల్లించగా మిగిలిన పిండి ఉంటుంది కదా, ఎక్స్ట్రా పిండి వేస్ట్గా అయిన పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి. అది మీరు దోశల్లోకైనా వేసుకోవచ్చు, పునుగులైనా తయారు చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని కూడా జల్లించుకున్న తర్వాత ఈ విధంగా అరచేతితోటి ఈ విధంగా బాగా నొక్కి పెట్టండి. పిండి మనకి ఆరిపోకూడదండి. ఇలా ఆరిపోకుండా ఉండటానికి ఈ విధంగా పైన ఒక క్లాత్ వేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ పిండి మొత్తం జల్లించగా ఈ విధంగా ఈ రవ్వ అనేది మిగిలిందండి. నాకు ఇంత వేస్ట్ వచ్చింది. ఇది మనం పైడాల్సిన అవసరం ఉండదండి. మనము దోశల్లోకి వాటిల్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న కేజీ రైస్కి అంటే కేజీంపావు తీసుకున్నాము. మనం తయారు చేసుకోవాలనుకుంటున్న కేజీ బియ్యంతోనే కాబట్టి కేజీకి 3/4 కేజీ వరకు బెల్లం తరుగు వేసుకోండి. బెల్లం కూడా ఇలాంటి బెల్లం అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. ఎక్కువ వాటర్ వేసారంటే పాకం రావడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. బెల్లం ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించేసుకోండి. వన్స్ ఒకసారి బెల్లం బాగా కరిగిన తర్వాత ఒకసారి ఈ విధంగా స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. మనకి ఈ బెల్లంలో కొంచెము ఇసుక ఇలాంటివి ఉంటాయండి. సో కంపల్సరీగా
ఇలా ఫిల్టర్ చేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టాం కదా పాకం కోసం, ఆ గిన్నెని కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోండి. వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని మనం ఫిల్టర్ చేసుకున్న పాకాన్ని మరలా ఆ గిన్నెలోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. అరిసెల్లోకి నువ్వులు కంపల్సరీగా వేస్తారండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇమీడియట్గా ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఇలాగ చిటపట్లాడుతూ అవి కదులుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లాగా జంప్ చేసినట్లుగా వస్తాయి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి నేను మీకు పాకం ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి, ఎలా చెక్ చేసుకోవాలో. ఇలాగ ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకొని కొన్ని డ్రాప్స్ ఈ పాకాన్ని వేశారు అంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మనకి పాకం అనేది రెడీ అవ్వలేదండి. కొంచెం ముద్దలాగా వస్తుంది కానీ పట్టుకోవడానికి రావట్లేదు. సో ఒక 5-6 నిమిషాల పాటు మరలా పాకాన్ని ఉడికించి మరొకసారి ఈ విధంగా వాటర్లోకి కొంచెం ఈ పాకాన్ని వేసుకొని చూసారంటే మనకు అర్థమవుతుందండి. చూడండి, ఇప్పుడు మనకి చక్కగా పట్టుకుంటే మనకి ఒక షేప్ లాగా అంటే చేతిలోకి వచ్చేస్తుంది. అలాగే సాఫ్ట్గా ఉంటుంది. వేళ్ళకు కూడా అస్సలు అంటుకూడదండి పాకము. ఈజీగా మనకి ఇలాగ చేతుల్లోకి తీసుకుంటే మనకి ఎటు మౌల్డ్ చేస్తే అటు మౌల్డ్ అవుతుంది. మనకి చూడటానికి కూడా జెల్లీ లాగా ఉంటుంది. ఆ పాకం అయితే కరెక్ట్గా ఉంటుంది మనకి అరిసెలకి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను యాలకుల పొడి వేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ నువ్వులను కూడా వేసేసుకోండి. వేసేసుకొని మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. టేబుల్ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూనే కదండి, 2-3 టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పిండిని వేసుకోవాలి. ఇలాగ పిండి వేసి కలుపుకునేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి కొంచెం కొంచెంగా ఆ తడి పిండిని ఈ విధంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి పిండి మొత్తాన్ని కూడా వేసుకోకూడదండి. ఒకసారి వేసుకొని ఈ విధంగా గరిటెతోటి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకొని మీకు ఉన్న పాకం కన్సిస్టెన్సీని బట్టి ఆ తడిపిండిని అనేది ఇలాగ వేసుకుంటూ ఉండాలి. బ్యాచెస్ వైజ్గా వేసుకోండి. అలాగే మనం జల్లించి పెట్టుకున్న తడిపిండి మొత్తం కూడా పట్టదండి. ఒక్కొక్కసారి మొత్తం పట్టంగా ఎక్స్ట్రా కూడా కావాల్సి వస్తుంది. అంటే మనం చేసుకున్న పాకం కన్సిస్టెన్సీని బట్టి కానీ, అలాగే మనం తీసుకున్న బియ్యం క్వాలిటీని బట్టి కానీ డిపెండ్ అయి ఉంటుంది. అందుకే నేను ఎక్స్ట్రాగా మరొక 1/2 కేజీ అంటే కేజీ-పావు వరకు రైస్ని నానబెట్టుగా ముందు చెప్పా కదా, అదేనండి రీజను. ఇప్పుడు ఎప్పుడైతే మీకు గరిట తిప్పడానికి కష్టంగా ఉంటుందో పిండి, ఆ టైంలో ఇంకా పిండి కలపడం ఆపేసేసేయండి. ఆపేసేసి ఈ విధంగా పైనుంచి కూడా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. కొంచెం మనకి గోరువెచ్చగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా పాకం చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. కొంచెం గట్టి పడుతుందండి. ఇప్పుడు మనము అరిసెలను తయారు చేసుకుందాము. ఏదైనా పాలిథిన్ కవర్ని కానివ్వండి, మిల్క్ ప్యాకెట్ అయినా, ఆయిల్ ప్యాకెట్ అయినా ఏదో ఒకటి తీసుకొని ఈ విధంగా కొంచెం స్పూను నెయ్యి వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా ఫింగర్స్ కూడా నెయ్యి రాసేసుకోండి, పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు పిండి ముద్ద మీడియం సైజుగా ఉండే కొంచెం నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసేసుకొని పిండి ముద్ద ఈ విధంగా ఫ్లాట్గా తయారు చేసుకోవాలి. ఎక్కువ థిక్నెస్ ఉండకూడదండి అరిసె, అలాగని పలుచగా కూడా ఉండకూడదు. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. అలాగే ఆ పాకం పిండి ఉంది కదండి, ఆ పిండికి కూడా పైన మూత పెట్టేసుకోండి. పిండి అస్సలు డ్రై అవ్వకూడదండి. ఎప్పుడైతే మనకి కావాలో అప్పుడే ఈ విధంగా పిండి చేసి తీసేసుకొని మరలా ఇమీడియట్గా మూత పెట్టేసుకోండి. మనకి పిండి డ్రై అయినా కూడా అరిసెలు షేప్ కరెక్ట్గా రావు, కొంచెం పైన అంతా కూడా క్రిస్పీగా అలా ఉంటాయి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇమీడియట్గా పైన మూత పెట్టేసేసుకోండి. మూత పెట్టేసేసుకొని వీటిని తయారు చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలండి. ఒకసారి మీరు చిన్న పిండి ముద్ద వేసుకుంటే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇట్లా ఫ్లాట్గా చేసుకొని వేసుకోండి. చక్కగా మనకి పొంగినాయి కదా. సో ఇప్పుడు ఆయిల్ అనేది కరెక్ట్గా హీట్ అయినట్లు. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒత్తుకున్నాం కదండి అరిసెల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. వాటంతట అదే ఇమీడియట్గా పైకి వచ్చేస్తుందండి పొంగి. ఆ టైంలో రెండో వైపు కూడా ఈ విధంగా టర్న్ చేసేసుకొని, ఎక్కువ వేయడానికి కూడా టైం పట్టదండి, ఇది ఇమీడియట్గా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలాగా రెండు వైపులా కూడా మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత, అంటే బాగా వేగిన తర్వాత ఈ విధంగా హోల్స్ ఉన్న గరిటెలు 2 తీసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేశారు అంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా మరొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీకు పొంగలేదు అనుకుంటే కొంచెం ఈ విధంగా ఆయిల్ని పైకి అనుకోండి, అంటే అరిసె మీదకి వచ్చేటట్లుగా ఆయిల్ని వేసుకున్నారంటే చక్కగా పొంగుతాయి. ఇలా పొంగిన అరిసెలన్నిటిని కూడా
కంపల్సరీగా ఒత్తుకోవాలండి. ఆయిల్ ఉంటుంది, కొంచెం ప్రెస్ చేసుకోండి గరిటెలతోటి. ఇలా ప్రెస్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇవి ఒకదాని మీద ఒకటి వేయకుండా కొంచెం విడివిడిగా వేసుకోండి, అతుక్కోకుండా ఉంటాయి. అలాగే మీకు కనుక ఇష్టం ఉంటే నేతిలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. జనరల్గా అయితే పండుగ టైంలో అయితే ఆ విధంగా నేతిలో డీప్ ఫ్రై చేస్తారు. ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.